Please share and subscribe for more updates. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఒక ప్రజాసభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి ఒక కీలకమైన సూచన చేశారు. ఆయన చెప్పినది దేశంలో ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ యూపీఐ వాడుతున్న కాలంలో 500 నోటును రద్దు చేయాలని. ఆయన అభిప్రాయం ప్రకారం డిజిటల్ వ్యవస్థ పెరిగిపోతున్నందున పెద్ద నోట్ల అవసరం తగ్గిపోతుందని పేర్కొన్నారు. అయినా నిజంగా 500 నోటును రద్దు చేస్తే ఏమవుతుంది? 1. నగదు కొరత తలెత్తుతుంది. 500 రూపాయలు నోటు అనేది ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా వాడుతున్న నోటు. దీనిని రద్దు చేస్తే క్షణికంగా పెద్ద స్థాయిలో నగదు కొరత ఏర్పడుతుంది. ప్రజలు బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడే పరిస్థితి వస్తుంది. 2. చిన్న వ్యాపారులు, దినసరి కార్మికులకు తీవ్ర ఇబ్బంది. దేశంలో చాలా మంది ఇప్పటికీ నగదు ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యూపీఐ వాడకం అంతగా లేకపోవడం వల్ల వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. 3. దరఖాస్తుగా ధరలు పెరిగే అవకాశం. చిన్న నోట్లు తక్కువగా ఉండడం వల్ల మారకం ఇవ్వలేని పరిస్థితుల్లో వ్యాపారులు ధరలను పెంచే అవకాశం ఉంటుంది. ఇది దినసరి ఖర్చులపై ప్రభావం చూపుతుంది. 4. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం. ఈ చర్య వల్ల కొంతమంది ప్రజలు డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపవచ్చు. ఇది పాజిటివ్ ఎఫెక్ట్ అయినా దేశంలో అన్ని ప్రాంతాలు యూపీఐ కి సిద్ధంగా లేవు. 5. నల్లధనంపై కొంత ప్రభావం. పాత 2016 డిమోనిటైజేషన్ తరహాలో ఈసారి కూడా నల్లధనాన్ని బయటకు తేవాలనే ఉద్దేశంతో ఈ సూచన వచ్చి ఉండొచ్చు. అయితే ముందుగా చెప్పినందున దాన్ని దాచేవారు ముందే అప్రమత్తమవుతారు.